చాలా కాలం నుండి చనిపోయిన పాపులెవరూ నరకానికి రాకపోవడంతో యముడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి నిజంగానే భూమిపై ఎవరూ పాపాలు చేయడం లేదా అని బ్రహ్మని ప్రశ్నించాడు. దాంతో బ్రహ్మ యముణ్ణి వెంట పెట్టుకుని పూరీ క్షేత్రానికి వెళ్లాడు. పూరీ జగన్నాథుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడిపోవడం చూసిన యముడు ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారని బ్రహ్మని ప్రశ్నించాడు. పూరీ జగన్నాథుడి 22 మెట్లలో ఒక్కో మెట్టుకి ఒక్కో విశిష్టత ఉందని, భక్తులు ఒక్కో మెట్టు ఎక్కి జగన్నాథుడిని దర్శించుకుని వారి పాపాల్ని పోగొట్టుకుని పుణ్యాత్ములుగా మారుతున్నారని బ్రహ్మ పూరీ క్షేత్ర మహిమని యముడికి వివరించాడు. అది విని యముడు బాధపడుతూ ఉండగా జగన్నాథుడు యముడి ముందు ప్రత్యక్షమై యముడిని 3వ మెట్టులో ఉండమని చెప్పి తనని దర్శించుకున్న తర్వాత తిరిగి వెళుతూ ఎవరైతే ఆ 3వ మెట్టును తొక్కుతారో వారు తమ పాపాల్ని వెంట తీసుకెళ్తారని జగన్నాథుడు యముడికి వరమిచ్చాడు. జై జగన్నాథ్ అని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.